హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జాను టాక్ షో. ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది కదా మీ జాను టాక్ షో. మరి ఈ రోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. ఆవిడెవరో కాదు, నన్ అదర్ దెన్ పాపులర్ బ్రైడల్ మేకఓవర్ స్పెషలిస్ట్ వాణిశ్రీ జోషి గారు. హలో వాణి గారు. హలో అండి. నమస్తే. నమస్తే. సో వాణి గారు, జనరల్ గా సాధారణంగా ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫెయిర్ గా ఉండాలి, స్కిన్ గ్లోయింగ్ గా ఉండాలి, వైట్ అవ్వాలి అని అందరూ అనుకుంటుంటారు. ఒకప్పుడు కేవలం సినిమా యాక్టర్స్, ఓకే, సెలబ్రిటీస్ మాత్రమే అనుకున్న ఈ కళ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కళ్ళ కళ లాగా అయిపోయింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఫెయిర్ గా అవ్వడం సాధ్యమేనంటారు? ఇప్పుడు మనము ఫెయిర్నెస్ అనేది కొంచెం డిస్క్రిమినేటివ్ గా ఉంటుందండి. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. మనం సౌత్ ఇండియన్స్ కదా. సో నేటివ్ టు నేటివ్ కలర్ కాంప్లెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. సో మన జెనెటికల్లీ ఎలా అయితే ఏ ప్రాంతం వాళ్ళు ఏ షేడ్ ఉంటారో ఆ టోన్లోనే ఉంటారు. సో ఫెయిర్ అవ్వడము అనేది ఒక మిస్కాన్సెప్ట్ అన్నమాట. మనం ఎప్పుడు ఎలా చూడాలి, ఉన్న స్కిన్ లో మనము ట్యాన్ అయిపోకుండా స్కిన్ హెల్దీగా ఉందా, స్కిన్ గ్లో అవుతుందా, అండ్ మనం ఉన్న కాంప్లెక్షన్ కన్నా కూడా మనము ట్యాన్ అయి పిగ్మెంటెడ్ అయి తగ్గిపోతున్నామా అనేది మనం చూసుకోవాలి. అదర్వైజ్ ఫెయిర్ అవ్వాలి అనుకోవడము అనేది ఇట్స్ టోటలీ అది కాన్సెప్ట్ కాదు. బట్ స్టిల్ చాలా మందికి కళ ఉంటది ఏంటంటే నాకున్న కలర్ కన్నా ఇంకా కొంచెం ఫెయిరర్ కనిపించాలి అని, అది మేకప్ ద్వారానో ఇంకా ట్రీట్మెంట్స్ ద్వారానో ఎలాగో అలా అచీవ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్క ఫ్యాక్ట్ ఇక్కడ మనం గ్రహించాలి ఏంటి అంటే, మన పుట్టుకతో వచ్చిన షేడ్ ని మనం మార్చలేం. అది 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 ట్రూ, అది హార్డ్ ఫ్యాక్ట్ అది. అండ్ నాట్ నెసెసరీ ఫెయిర్ గా ఉన్న వాళ్ళే అందంగా ఉంటారు అనేది ఇంకొక మిస్కాన్సెప్ట్. అది రియలీ నాట్ ట్రూ. మీరు పాతకాలం హీరోయిన్స్ కానీ మన సావిత్రి గారిని కానీ తీసుకుంటే ఎంత అందంగా ఉంటారు. సో డెఫినెట్లీ ఫెయిర్నెస్ ఈజ్ నాట్ అ బ్యూటీ మెజర్ అట్ ఆల్, అసలు కాదు. బట్ మనం ట్రీట్మెంట్ వైజ్ కనుక కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు అవైలబుల్ ఉన్న దాంట్లో ఏంటి అంటే, ఐ విల్ సే గ్లూటాథయాన్ థెరపీ. మనము ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో థెరపీస్ ఎవాల్వ్ అవుతూ డీటాన్ థెరపీ అని, లేకపోతే ఫేషియల్స్ అని చెప్పి, లేకపోతే ప్యాక్స్ అని చెప్పి, బ్లీచింగ్ అని చెప్పి, ఒక టైంలో బ్లీచ్ చాలా పాపులర్ ఉండేది. అట్లా ప్రతి ఒక్కటి ఎక్స్టర్నల్ గా ట్రై చేసాము. అది కొంతవరకు రిజల్ట్ ని ఇస్తుంది. బట్ ఈ గ్లూటాథయాన్ ఏదైతే ఉందో అది లోపల నుంచి మన కలర్ పిగ్మెంట్స్ ని చేంజ్ చేసే మార్పుని తీసుకొస్తుంది. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా చాలా పాపులర్ అయింది. అండ్ ఈ థెరపీ ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటి అంటే, దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం. బికాస్ ఇది మనం బాడీలో తీసుకుంటున్నాం కాబట్టి, ఏదైనా మనం బాడీలో ఎక్కించుకుంటున్నాము అంటే అదొక ఐవి థెరపీ అనమాట. అంటే బ్లడ్ లో ఎక్కించాలి. ఏదైతే మనం బ్లడ్ లో తీసుకుంటున్నాం అనగానే అందరూ అలర్ట్ అయిపోతారు. అయ్యో బాడీలో తీసుకుంటున్నాము అంటే ఎలా అయిపోతుందో, దాని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా, ఉన్నది కూడా పాడైపోతుందా, ఇలాంటివన్నీ వస్తాయి. బట్ యాక్చువల్లీ మెడికల్లీ ఇట్స్ ప్రూవన్ అండ్ స్టేటెడ్ బై FDA ఆల్సో దట్ గ్లూటాథయాన్ ఏదైతే ఉందో అది బాడీలో ఒక వైటమిన్ సి ఒక ఇచ్చే ఎనర్జీని మనకిస్తుంది. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి డెఫినెట్లీ తీసుకోవాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అనమాట. కాబట్టి ట్రైన్డ్ ప్రాపర్ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు చెయ్యాలి. అండ్ ఒక బ్యూటీ ట్రీట్మెంట్ పరంగానే కాకుండా దీన్ని ఒక హెల్త్ ఆరోగ్యంగా కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అబౌవ్ 30-35 ఇయర్స్ అబ్బాయిల్లో గానీ అమ్మాయిల్లో గానీ ఒక మిడిల్ ఏజ్ అంటారు కదా, మిడిల్ ఏజ్ కి రాగానే ఒక రకమైన ఒక నీరసము, కాలు చేతులు గుంజడము, బోన్స్ వీక్ అయిపోవడము, అంత ఎనర్జీ లేకపోవడము, ఒక యంగ్నెస్, యూత్ఫుల్నెస్, ఒక యవ్వనంలో ఉండే ఎనర్జీ తగ్గిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నిటికి కారణం ఏంటి అంటే మన బాడీలో ఏవైతే వైటమిన్స్ ఉన్నాయో ఆ లోపమే. అయితే ఈ వైటమిన్ సి డెరివేటివ్ ని మనము గ్లూటాథయాన్ విధంగా మనం ఇవ్వచ్చు. వైటమిన్ సి ని కూడా ఎస్, అంటే గ్లూటాథయాన్ ఇస్ నథింగ్ బట్ ఇది వన్ ఆఫ్ ద డెరివేటివ్ ఆఫ్ వైటమిన్ సి. ఇది ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కెమికల్ కాదు. మనము కెమికల్ గా కాంపౌండ్స్ లో తీసుకుంటే ప్రతి ఒక్క వైటమిన్ కి కొన్ని డెరివేటివ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు బిలోనే తీసుకుంటే B12 ఉంది, B6 ఉంది. అలా ఎలా అయితే ఉంటుందో అలాగే గ్లూటాథయాన్ కూడా బాడీకి బెనిఫిట్ చేసే ఒక ఇది అన్నమాట. సో దీని వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇన్ఫాక్ట్ ఫిజికల్ గా కూడా చాలా ఎనర్జెటిక్ గా మనం ఫీల్ అవుతాం. అండ్ ఇప్పుడు అందం విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఒక మన ఉన్న కాంప్లెక్షన్ కన్నా డెఫినెట్లీ 2-3 షేడ్స్ లైటర్ డెఫినెట్లీ కనిపిస్తారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీ స్టార్స్ కనుక తీసుకుంటే ఆ, మీరు ప్రతి ఒక్కసారి వాళ్ళు మేకప్ లోనే బయటికి రాలేరు. అవును. కొన్ని సార్లు వితౌట్ మేకప్ కూడా కొన్ని షార్ట్స్ చేయాల్సి వస్తుంది. Yes. సో ఏంటి అంటే వాళ్ళు ఇది వరకు మన ఇండియాలో అవైలబిలిటీ లేదు కాబట్టి ఫారెన్ కి వెళ్ళి గ్లూటాథయాన్ థెరపీ తీసుకునేవాళ్ళు. ఆహాహా. చాలా మందికి అది ఎలా అనేది తోచక కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. వీళ్ళు మొదట్లో ఇంత డార్క్ ఉండేవాళ్ళు, ఇప్పుడు సడన్ గా Yes. ఇంత వైట్ ఎలా అయిపోయారు, ఏం అవును. చేస్తున్నారు అంటే ఇదంతా మేకపేనా, మేకప్ వల్ల ఇంత బాడీ అంతా చేంజ్ అయిపోతుందా, Hmm. ఫేస్ చేంజ్ అవుతుంది అంటే ఓకే, బాడీ కలర్ అంతా ఎలా చేంజ్ ఎలా అయిపోతుంది, హ్యాండ్స్ వైట్ అయిపోతున్నాయి, లెగ్ వైట్ అయిపోతున్నాయి, అంత మేకపే ఉంటుందా అని అనుకుంటున్నారు కానీ అవును. అది మేకప్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్లూటాథయాన్ థెరపీ. Okay. ఎన్ని ఇయర్స్ ఉంటుంది వన్స్ ఒక అంటే దీనికి ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు లక్కీలీ ఇది మనకి ఇండియాలో అవైలబుల్ ఇండియాలో. ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ సేఫ్లీ చేస్తున్నారు. Mhm. బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే 5 సిట్టింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఏ మార్పు అయినా చూడాలి అనుకున్నప్పుడు మినిమం అంత సిట్టింగ్స్ అవసరం పడతాయి. Hmm. అండ్ ఆఫ్టర్ దాట్ కూడా వాళ్ళకి అది మంచిగా అనిపిస్తుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. నాట్ ఓన్లీ బ్యూటీ వైజ్ తెల్లగా అవుతున్నాము అండ్ బెటర్ ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు అది ఆపాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం 5 సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత 10 సిట్టింగ్స్ తీసుకోవచ్చు. Oh. 10 సిట్టింగ్స్ తర్వాత నెలకొకసారి తీసుకోవచ్చు. ఓకే. ఆర్ ఎలా ఎలా బెనిఫిట్ అవుతుందో అలా అలా తీసుకోవచ్చు. Mhm. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నీరసంగా ఉంటుంది, అప్పుడప్పుడు ఏం తినాలనిపించదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్లూకోజ్ ఎక్కిస్తారు. గ్లూకోజ్ ఎక్కించడం వల్ల మనకి కాస్త ఇన్స్టెంట్ ఒక ఎనర్జీ వచ్చిన బూస్ట్ వస్తుంది కదా. Hmm. సో బాడీకి కూడా గ్లూటాథయాన్ వల్ల ఆ బూస్ట్ అనేది దొరుకుతుంది. Okay. మా సలూన్ లో అంటే మా స్టూడియోలో చేయించుకున్న క్లయింట్స్ అయితే ఇన్స్టెంట్లీ చాలా మంచి ఫీడ్బ్యాక్ తో వచ్చారు. దట్ నేను ఇదివరకు ఎంత పని చేసేదానో దానికన్నా డబల్ ఎక్కువ పని చేయగలుగుతున్నాను అని చాలా హ్యాపీలీ ఫీల్ అయ్యారు. Yes. సో బ్యూటీ వైజ్ గా కూడా ఇప్పుడు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు Hmm. వెంటనే కలర్ మారిపోవాలి అనుకోవడం ఇది తప్పేం కాదు. కలర్ తక్కువ ఉన్నారు అని చెప్పి తక్కువగా ఫీల్ అవ్వడం కోసం అని కాదు. బట్ ఇదే విషయం మనము ఫారెన్ లో తీసుకెళ్లి మాట్లాడుకున్నాం అనుకోండి, మీరు చాలా డిస్క్రిమినేటివ్ ఉన్నారు అనేస్తారు ఫేస్ మీద Hmm. కదా. అవును. అది ఒక తప్పు ధోరణి అన్నట్టుగా. అంటే మీ కలర్ ని మీరు ప్రేమించాలి, ఫెయిర్ ఎరే ఎందుకు ఉండాలి అనే ఒక జడ్జ్మెంటల్ ఫామ్ లో వచ్చేస్తారు. దట్ నువ్వు నన్ను ఇలా అన్నావా అని. ఓకే, బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మ్యాట్రిమోనియల్ సైట్స్ కానీ న్యూస్ పేపర్లో కానీ అలా చూడండి, ఎక్కడైనా వాంటెడ్ ఫెయిర్ థిన్ గుడ్ లుకింగ్ బ్రైడ్, వాంటెడ్ ఫెయిర్ హ్యాండ్సమ్ గై. సో అది ఎలా అయిపోయిందంటే మనకి ఇండియన్ మైండ్ సెట్ లో ఫెయిర్ ఉంటేనే అందంగా ఉన్నట్టు Hmm. Yes. కదా. Yes. సో బట్ డెఫినెట్లీ అది అందానికి మెజర్మెంట్ కాదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఈ గ్లూటాథయాన్ థెరపీ వల్ల ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అబౌవ్ 16, Huh. అబౌవ్ 20 to 60 years Okay. ప్రతి ఒక్కరూ ఈ సర్వీస్ తీసుకోవచ్చు. అయితే వాణి గారు ఒకప్పుడు కేవలం ఫారిన్ కంట్రీస్ లో మాత్రమే ఈ గ్లూటాథయాన్ థెరపీ అనేది అవైలబుల్ ఉండేది. బట్ ఇప్పుడు ఇక్కడ మీ బ్రైడల్ స్టూడియో ఏదైతే శ్రీజేస్ బ్రైడల్ స్టూడియో ఉందో అందులో కూడా అవైలబుల్ ఉంది కదా. అవును. ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఒకసారి చెప్పండి. ప్రైజెస్ చాలా కన్వీనియంట్ గా ఉంటాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 to 8,000 వరకు ఉంటుంది పర్ సెషన్. అండ్ ఎవరైతే లాంగర్ సెషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా బెటర్ ప్రైజెస్ ప్యాకేజ్ డిజైన్ చేసి ఇస్తాము. అయితే వాణి గారు ఇప్పటి వరకు మీ దగ్గర ఎవరైతే కస్టమర్ సర్వీస్ తీసుకున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కదా. అంటే అసలు వాళ్ళు మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆనందం చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు లైఫ్ మొత్తం మారిపోయింది అన్నంతగా హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలా మంది నేను బెటర్ ఫీల్ అవుతున్నాను, నేను యంగర్ ఫీల్ అవుతున్నాను, ఈ ఫీడ్బ్యాక్ చాలా మంది ఇచ్చారు. అండ్ నాట్ ఓన్లీ వాళ్ళ ఒక పర్టికులరే కాదు, వాళ్ళ ఓవరాల్ ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ దే ఆర్ ఆల్ థ్యాంకింగ్ దట్ మాకు ఈ ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసినాను. అలాగే వాణి గారు, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనకి తొందరలో పెళ్ళి ఉంది. ఓకే, దాదాపు ఒక 3 months 4 months మ్యారేజ్ ఉంది. చక్కగా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ లో యాక్చువల్లీ ఎవరైతే గ్రూమ్ ఉన్నాడో తను చాలా ఫెయిర్ గా ఉన్నాడు. ఈ అమ్మాయి తనకన్నా ఫెయిర్ తక్కువ ఉంది. సో చాలా ఫీల్ అవుతుంది మాట, నేను ఆ కలర్ రావాలి అని. ఆ అమ్మాయికి ఆ కలర్ తీసుకురావడం సాధ్యమేనంటారు? డెఫినెట్లీ తను కౌన్సిలింగ్ కి రావాల్సి ఉంటుంది. Mm. తను వచ్చినప్పుడు తన కాంప్లెక్షన్ కి తగ్గట్టు ట్రూగా ఆమె ఏం లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో తనకి మేము చెప్పి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది సెట్ అయ్యి రీచ్ అయ్యే విధంగా ట్రై చేస్తాం. పాసిబిలిటీ ఉంటుంది అంటే ఎన్ని సిట్టింగ్స్ ఉండొచ్చు? మినిమం అయితే 10 సిట్టింగ్స్ అవసరం ఉంటుంది. ఇంకా 3 months టైం 10 సిట్టింగ్స్ అంటే ఎంత గ్యాప్ లో? వీక్లీ వన్స్
వీక్లీ వన్స్ గ్యాప్ లో. అండ్ ఇది అస్సలు పెయిన్ఫుల్ ఉండదు. చాలా మంది ఐవి థెరపీ అంటే నొప్పిగా ఉంటుందేమో, ఎలా ఉంటుందేమో అని భయపడతారు. అలాంటిది ఏమీ ఉండదు. మీరు డెఫినెట్లీ మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేయండి. అండ్ తను ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో మేము తనకి ప్రాపర్ గా గైడ్ చేసి తను రాబోయే పెళ్లిలో చాలా గ్లో అయ్యే విధంగా మేము కేర్ తీసుకోగలం. అలాగే ఇవాళ రేపు చాలా మంది ఇన్స్టాలో రీల్స్ చేస్తూ నిజంగా పిక్స్ దిగుతూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అవి ఫిల్టర్స్ యూజ్ చేసి అంత అందంగా కనిపిస్తున్నారు. బయట చూస్తే ఒకలా ఉంటున్నారు. ఈవెన్ షేప్ దగ్గర నుంచి ఫెయిర్ కాంప్లెక్షన్ ఇవంతా కూడా. బట్ ఇన్స్టాలో అబ్బా నెక్స్ట్ లెవెల్ అన్నట్టు అనిపిస్తున్నాం. ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఇన్స్టాలో చూసి కమెంట్స్ చేస్తున్నారు. ఎలా నువ్వు బయట ఏమో అలా లేవు, అంత అందంగా లేవు, కానీ ఇన్స్టాలో ఇంత అందంగా ఉన్నావు అనేది. ఎంత కాదన్నా ఒరిజినలే కదా. మరి ఆ లుక్ రావాలి అంటే న్యాచురల్ గా కూడా ఫిల్టర్స్ లేకుండా సాధ్యమేనంటారు? న్యాచురల్ గా కూడా సాధ్యమే అవుతుంది. బట్ అది ఈజీ వే కదా ఎవరికైనా. తొందరగా Filters ఇప్పుడు అనేది. ఖర్చు లేకుండా ఈజీగా. అండ్ ఇంకొకటి ఎవరిని వాళ్ళని అందంగా చూసుకోవాలని కోరిక ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు నేనైనా సెల్ఫీ తీసుకున్నా ఏం చేసినా ఏదైనా మంచి కెమెరాలో తీయాలనుకుంటాను. కానీ ఇది లేటర్ ఆన్ వెళ్ళి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎందుకంటే డిప్రెసివ్ గా కూడా మారచ్చు. ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం మనం టీనేజర్స్ లో చూస్తున్నాము. వాళ్ళొక ఫోటో పోస్ట్ చేశారు అంటే దానికి వెంటనే లైక్స్ అండ్ ఇవి రాకపోతే వాళ్ళు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అరే ఎవరు చూడలేదేంటి నన్ను అనొకటి. అండ్ మీరు ఇందాకన్నా ఏదైతే నువ్వు న్యాచురల్ గా కూడా ఇంత బాగాలేవు కదా ఫొటోస్ లో ఎలా వస్తున్నావు అని మన మొహం మీద చెప్పరు ఎవరు, కానీ పక్కన మాట్లాడుకుంటారు దట్ ఈ అమ్మాయి ఫిల్టర్స్ వాడి ఇలా ఉంది, యాక్చువల్ గా అయితే ఇలా ఉండదు. అందులో తప్పేం లేదు. ఫిల్టర్స్ వాడితే మన సాటిస్ఫాక్షన్ కోసం అది మంచిదే. కానీ సాధ్యమైనంత వరకు ఫిల్టర్స్ వాడకుండా రియల్ గా ఏదైతే అవైలబుల్ సోర్సెస్ ఉన్నాయో ట్రీట్మెంట్ లో చేంజెస్ చేసుకుని మనం నిజంగా అలా అవ్వచ్చా అని తెలుసుకుని అలా మారితే వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటారు. దట్ ఈస్ రియల్ గా మారే అవకాశం ఉంటుందంటారు? రియల్ గా మారే అవకాశం మనం చేంజ్ చేసుకోవచ్చు ఉంటుంది. ప్రతి ఒక్క దానికి రియల్ గా మారే అవకాశం ఉంటుంది. 100% కాకపోయినా సాధ్యమైనంత వేలో. ఇప్పుడు స్కిన్ టోన్ అనుకోండి మారొచ్చు, ఫీచర్స్ అనండి మారొచ్చు, కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయి మారొచ్చు. సో దీనికి ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి. సో మనము ట్రై చెయ్యాలే కానీ అవ్వందంటూ ఏది ఉండదు. సూపర్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు. నమస్తే. నమస్తే అండి. సో చూసారు కదా అమ్మాయిలు అబ్బాయిలు. సో మన కాంప్లెక్షన్ గురించి అయ్యో నల్లగా ఉన్నామే ఇలా ఉన్నామే అని చెప్పి ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు కేవలం ఫారిన్ కంట్రీస్ లోనే అవైలబుల్ లో ఉన్నటువంటి ఈ గ్లూటాథయాన్ థెరపీ, ఈ ట్రీట్మెంట్ అనేది మన శ్రీజేస్ బ్యూటీ పార్లర్ లో కూడా ఉంది. సో మీ అందరికి కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలి కదా. సో డెఫినెట్ గా ఇప్పుడే మా కాంప్లెక్షన్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. మరి అసలు ఆలస్యం చేయకండి. డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో, మరో అప్డేటెడ్ టాపిక్స్ తో, మరో డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను జాను టాక్ షో ద్వారా. అంతవరకు కీప్ వాచింగ్ సుమన్ టీవీ. నమస్తే.